వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీ సుప్రియ. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తిరుమల దేవస్థానాన్ని దర్శించుకున్నారు. ఇరు రాష్ట్రాలకు సత్సంబంధాలు ఏర్పరచుకునే విధంగా ఆయన వాగ్దానాలు చేశారు. అవేంటి, వాటి వివరాలేంటో తెలుసుకుందాం. రెండు తెలుగు రాష్ట్రాల అభివృద్ధి లక్ష్యంగా ఏపీ సీఎంతో సత్సంబంధాలు కొనసాగించేందుకు తన వంతు కృషి చేస్తానని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. బుధవారం ఉదయం వీఐపీ బ్రేక్ సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల ఆలయం వద్దకు చేరుకున్న ఆయనకు టీటీడీ ఈవో ఏవి ధర్మారెడ్డి స్వాగతం పలికి శ్రీవారి మూలమూర్తి దర్శనం చేయించారు. అనంతరం రంగనాయకుల మండపంలో వేదాశీర్వచనం అందించగా టీటీడీ ఈవో తీర్థ ప్రసాదాలను అందజేశారు. అంతకుముందు తన మనవడి పుట్టెంటుకుల చెల్లింపు మొక్కును కుటుంబ సభ్యులతో కలిసి పూర్తి చేశారు. ఆలయం వెలుపల తెలంగాణ సీఎం మీడియాతో మాట్లాడుతూ ఏపీ సీఎంను త్వరలో కలిసి సమస్యలు పరిష్కరించుకొని కలిసికట్టుగా నడుస్తామని అన్నారు. తెలుగు రాష్ట్రాల అభివృద్ధికి ఒకరికొకరు సహకరించుకోవాలని తాను ఆకాంక్షిస్తున్నట్లు చెప్పారు. తిరుమలలో తెలంగాణ ప్రభుత్వం తరపున సత్రం, కళ్యాణ మండపం నిర్మిస్తామని, శ్రీవారి సేవలో తెలంగాణ ప్రభుత్వ భాగస్వామ్యం తీసుకోవాలని ఏపీ ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేస్తామని అన్నారు. రాజకీయాలపై విలేకరులు ప్రస్తావించగా తిరుమలలో వద్దని వారించారు. రైతులను ఆదుకుని దేశ సంపద పెంచాలన్నది తమ ఆలోచన అని తెలిపారు. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున భక్తులు ఆలయం వద్దకు చేరుకోవడంతో అభివాదం చేస్తూ తిరుగు పయనమయ్యారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత స్వామివారి దర్శనం చేసుకోవాలని ప్రయత్నం చేసిన ఎన్నికలు, స్థానిక పరిపాలనలో కాస్త సమయం దొరకకపోవడం వల్ల ఈరోజు స్వామివారిని దర్శించుకున్నాం. రెండు రాష్ట్రాల సత్సంబంధాలు కొనసాగాలని, రెండు రాష్ట్రాల అభివృద్ధి పదం వైపు నడవాలని, ఆంధ్రప్రదేశ్లో ఏర్పడబోయే ప్రభుత్వము ఆ రాష్ట్ర ముఖ్యమంత్రితో, తెలంగాణ ముఖ్యమంత్రిగా సత్సంబంధాలతో సమస్యలన్నిటిని కూడా పరిష్కరించుకొని కలిసికట్టుగా నడిచి రెండు రాష్ట్రాలు అభివృద్ధి పదం వైపు నడిపించే విధంగా ఒకరికి ఒకరు సహకరించుకొని ముందుకు వెళ్ళాలని ఆకాంక్షించను. ఈ ఫలితాల ప్రక్రియ ముగిసిన తర్వాత తప్పకుండా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున సత్ర నిర్మాణానికి అవకాశం ఉంటే కళ్యాణ మండపం నిర్మించి స్వామివారి సేవ కొనసాగించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. తప్పకుండా తొందరలోనే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిని కలిసి విజ్ఞప్తి చేసి ఇక్కడ స్వామివారి సేవలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా భాగస్వామ్యం తీసుకోవాలని కోరుకుంటున్నాను.